framework. The A design pattern follows number. Design pattern is which follows MVT design pattern. End అది MVT design pattern. So M అంటే ఏంటి ఇక్కడ? View అంటే వ్యూస్. T అంటే టెంప్లెట్స్లో ఏముంటాయి ఇప్పుడు మనకు? టెంప్లెట్స్లో ఏముంటాయి? సియర్. ఇక్కడ వరకు ఓకే. తర్వాత నోట్ చేయకండి ఎవరు, నోట్ చేయకండి, టైం ఇస్తాను. సో డీజాంగోలో ఏంటంటే మనము ఇప్పుడు ఒక అప్లికేషన్ అనుకున్నాం. మనం ఏంటది? ఎల్ఎంఎస్, లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనుకున్నామా? లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టంలో ఎవరెవరు ఉంటారమ్మా? వాట్ ఆర్ ద మాడ్యూల్స్? స్టూడెంట్, లైబ్రేరియన్. స్టూడెంట్, లైబ్రేరియన్. ఇది మనకి మోడల్ అవుతుంది, సారీ మాడ్యూలు. ఇది మాడ్యూలు. ఇదేమన్నా మనము టైటిల్ ఆర్ ప్రాజెక్ట్ నేమ్. ప్రాజెక్ట్ ఆర్ టైటిల్ కదా, ఇది టైటిల్. ఇవే కదా. సో ఇది మన ఎవరు రాయొద్దు, నోట్ చేయకండి, మీరు వినండి, అంతా కూడా రికార్డ్ అవుతుంది మళ్ళీ ఎవరు. లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇస్ అవర్ ఐడియా. We are considering this idea, we are constructing this idea. If I want to construct this idea, we are split 2 modules. అర్థమైందా? ఫస్ట్ మాడ్యూల్ ఏమనుకున్నాం మనము? స్టూడెంట్ మాడ్యూల్. నేను ఫస్ట్ డే వచ్చినప్పుడు ఇదే చెప్పాను, స్టూడెంట్ మాడ్యూల్. తర్వాత లైబ్రరీ మాడ్యూల్. 2 మాడ్యూల్స్ ఉంటాయి ఒక అప్లికేషన్లో, ఒక ప్రాజెక్ట్లో. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది మనకు ప్రాజెక్ట్ నేమ్, టైటిల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కదా, ద టైటిల్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో ఇక్కడ మనం మాడ్యూల్ అంటున్నాం కదా. సేమ్ కమింగ్ టు ద జాంగోలోకి వస్తే ఎలా ఉంటుంది అంటే, సో ఈ టైటిల్ ఉందమ్మా, ఇదేమవుతుంది అంటే మనకు ప్రాజెక్ట్ అవుతుంది. ఇక్కడ కూడా మన ప్రాజెక్ట్ అయింది కదా. సో దట్ ఈస్ ఏ ప్రాజెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు క్రియేట్ ఏ జాంగో ప్రాజెక్ట్. ఏం చేస్తున్నాను నేను? క్రియేట్ ఏ జాంగో ప్రాజెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయండి. మన ప్రాజెక్ట్ నేమ్ ఏంటమ్మా? ఎల్ఎంఎస్ కావచ్చు, లేదంటే ఐఆర్సిటిసి కావచ్చు, ఓకేనా. సో ప్రాజెక్ట్ క్రియేట్ చేయండి. ఫస్ట్ వన్ సింటాక్స్ ఏంటి మనకు? సో డీజాంగో -admin స్టార్ట్ ప్రాజెక్ట్ నేమ్ అయిపోయిందా? ఇప్పుడు ఏమన్నా మనము వీఆర్ క్రియేటింగ్ వన్ ప్రాజెక్ట్. The IRCTC is one of the project, or library management is also one of the project. So if you want to create a project in the Django, there is a syntax called Django -admin start project name. ఓకేనా? సో మనకు ఇది సింటాక్స్ అమ్మ, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్రియేట్ చేస్తున్నాను చూడండి. సో సెకండ్ పాయింట్, సరే ఇది మనము సింటాక్స్ రాసుకుందాము, తర్వాత మనం ప్రొసీడ్ అవుదాము. ఏంటి ఇక్కడ నెక్స్ట్ ఏమున్నాయి మనకు? మాడ్యూల్స్. సో ఇప్పుడు ఎల్ఎంఎస్ ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి? 2 మాడ్యూల్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మాడ్యూల్ మనం ఏమంటాము అంటే అప్లికేషన్స్ అంటాం అనమాట. అప్లికేషన్, ప్రాజెక్ట్ ఈజ్ డిఫరెంట్, అప్లికేషన్ ఈజ్ డిఫరెంట్, ఓకేనా. ప్రాజెక్ట్ కంటైన్స్ ద మల్టిపుల్ అప్లికేషన్స్. అప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ మాడ్యూల్ ఆఫ్ ద ప్రాజెక్ట్. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఓకేనా. డీజాంగో ప్రాజెక్ట్లో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ మనం ఏమంటాము? అప్లికేషన్ అంటాం అనమాట. సో అప్లికేషన్, సో సింటాక్స్ టు క్రియేట్ అన్ అప్లికేషన్. ఏంటది సింటాక్స్? పైథాన్ ఆర్ py, manage.py స్టార్ట్ యాప్ నేమ్. ఏంటది? స్టార్ట్ యాప్ నేమ్. అయిపోయిందా? ఒకటి. తర్వాత హౌ టు రన్ డీజాంగో ప్రాజెక్ట్ మనం ఎలా రన్ చేయాలి? సింటాక్స్ అగైన్, సింటాక్స్ పైథాన్ ఆర్ py, manage.py రన్ సర్వర్. ఇవి సింటాక్స్. ఏమైనా సింటాక్స్? ఫస్ట్ సింటాక్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి, ఆ ప్రాజెక్ట్లో మనం అప్లికేషన్స్ క్రియేట్ చేయాలి. ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలని సింటాక్స్ ఏంటమ్మా? Django -admin start project నేమ్.
Okay na? So next if I want to create an application, the syntax is python manage.py start app name. How many apps should I create here? One or two? Two. According to our LMS, library management system, we have to create two projects, two applications in a project కదా. సో ప్రాజెక్ట్ని రన్ చేయాలంటే సింటాక్స్ ఇది పైథాన్ ఆర్ పీవై మీ ఇష్టం అమ్మా. పైథాన్ ఆర్ పీవై మీ ఇష్టం, ఎలా రన్ చేయొచ్చు. మళ్ళీ ఇలా రన్ చేయొచ్చు, కంప్లీట్గా ఇలా టైప్ చేయొద్దు, పైథానా లేదంటే పీవై. ఓకే, సో పీవై మేనేజర్ పీవై రన్ సార్, అది పెట్టేసాను, డోర్ క్లోజ్ చేసాను కంప్లీట్గా. రైట్, ఓకేనా? క్లియరా సింటాక్స్? క్లియరా ఎవ్రీవన్? అమ్మా అందరు క్లియరా సింటాక్స్? ఎస్. ఫస్ట్ పాయింట్ ఇక్కడ నేను పోతుంది, ఫస్ట్ వన్ ఏఎస్ చూడండి, ఇది మన ఈరోజు క్లాస్. ఓకే, ఇక్కడ నేను ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ వన్ వేర్ యూ వాంట్ టు క్రియేట్ ఏ ప్రాజెక్ట్, రైట్? సో ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్ with the project location or your location, the folder location. మై ఫోల్డర్ లొకేషన్ ఎక్కడ ఉందమ్మా? ఇది నా ఫోల్డర్ లొకేషన్ కదా. ఈ లొకేషన్తో నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సిఎండి ఎంటర్, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయిపోయింది. సో కమాండ్ ప్రాంప్ట్లోనే చేయొచ్చా, లేదంటే మన పైచాన్లో కూడా చేయొచ్చు అంటే చేయొచ్చు. నేను కమాండ్ ప్రాంప్ట్లో చెప్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ పాయింట్ సాటిస్ఫైడ్. సో దిస్ ఈస్ ద లొకేషన్ ఇన్ ద కమాండ్ ప్రాంప్ట్. సెకండ్ పాయింట్, క్రియేట్ ఏ ప్రాజెక్ట్. సో హౌ టు django-admin స్టార్ట్ ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ నేమ్ IRCTC. project name ఏంటి? IRCTC. So copy the project now. Copy the project. Sorry, syntax. Copy. Go to the command prompt. Before the command prompt execution, you can see, do you have any folder called IRCTC? No. Last executing. Enter. Created అయిందా? IRCTC క్రియేట్ అయిపోయిందా? సో అయిపోయింది. తర్వాత ఏంటి, నేను ఐఆర్సిటీసీలో ఏముంటాయి మనకు? అప్లికేషన్స్ కదా, మాడ్యూల్స్ వర్క్ అవుతాయి ప్రాజెక్ట్లో. సో వీ మస్ట్ క్రియేట్ ఏ మాడ్యూల్, అట్లీస్ట్ వన్ మాడ్యూల్ వీ మస్ట్ క్రియేట్. ఓకేనా? దాని గురించి క్రియేట్ అండ్ అప్లికేషన్. ఏంటి నెక్స్ట్ ఏంటి, చేంజ్ కమాండ్ ప్రాంప్ట్ లొకేషన్ టు ద ప్రాజెక్ట్ లొకేషన్, command prompt location to the project location, existed location in the this folder. Now I need to change to the project folder. What is our project folder? cd irctc, అంతేనా? cd irctc. ఇక్కడ లొకేషన్ ఏమొస్తుందమ్మా మనకు? ఇది చేంజ్ లొకేషన్, అప్డేటెడ్ లొకేషన్. ఏది? స్లాష్ గణితం. ఓకేనా? ఇది అప్డేట్ అవుతుంది, చూద్దామా? సో కాపీ, గో టు ద బ్రౌజర్, సారీ కమాండ్ ప్రాంప్ట్. నౌ చెక్ ఇట్. వార్నింగ్ ఎందుకు మనకు? పేస్ట్ ఎనీవే. ఎస్, ఎంటర్. అయిపోయిందా? సారీ, సిడి చేంజ్ ఐఆర్సిటిసి, ఎంటర్. ఓకేనా? ఐఆర్సిటీస్లోకి వచ్చేసాం. సిఎల్ఎస్ క్లోజ్. సో ఐఆర్సిటీస్లోకి ఎందుకు వస్తున్నాం మనము? ఎందుకు వచ్చాం చెప్పండి నాకు ఐఆర్సిటీస్లోకి. ఇప్పుడు మనం ఏ లొకేషన్లో ఉన్నాము? ఈ లొకేషన్లో ఉన్నాం కదా. సో సిడి అండ్ ఒక ఫైల్ ఏదో క్రియేట్ అయిపోయింది, అవసరం లేదు మనకు. ఐఆర్సిటీస్లో ఉన్నాం. ఎందుకు? ఇప్పుడు నేను ఐఆర్సిటీసీ లొకేషన్లోకి రావడానికి రీజన్ ఏంటమ్మా? టు క్రియేట్ modules, nothing but application. To create an application, what is the syntax? py manage.py start app name kada.
For example, if I'm trying to execute that syntax here, python manage.py start app name something like a student app. Okay, it says ఇవే ఎర్రర్స్ వస్తున్నాయి మీకు కొంతమందికి. ఏంటది? నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. నేను ఈ లొకేషన్ నుంచి మేనేజ్ ఫైల్ని రన్ చేయడానికి ట్రై చేస్తున్నాను, ఎగ్జిక్యూట్ చేయడానికి. సో ఈ లొకేషన్లో మేనేజ్ ఫైల్ లేదు. సో యూ నీడ్ టు గో టు ఐఆర్సిటిసి లొకేషన్, దేర్ యూ హ్యావ్ టు సెర్చ్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఐఆర్సిటిసిలోకి వచ్చాను నేను. ఐఆర్సిటిసిలోకి వచ్చేసి ఎంటర్ కొడుతున్నాను. క్రియేట్ అయిందా స్టూడెంట్ యాప్? ఓకేనా? క్రియేట్ అయిపోయింది, స్టూడెంట్ యాప్ క్రియేట్ అయిపోయింది. ఈ పాయింట్ ఓకే. ఏది ఫోర్త్ వన్? create yes student app application. Okay, application. So syntax enti? Syntax py manage.py start app name done. app name అయిపోయింది. app name వచ్చేసి మనకు student app. చలో done. Then next fifth one ఏం చేస్తున్నా నేను? అప్లికేషన్ కాన్ఫిగరేషన్. ఎందుకు అంటే ఇప్పుడు ఈ పైథాన్ ప్రాజెక్ట్ ఉంది కదా, సారీ మన ఐఆర్సిటిసి ప్రాజెక్ట్ ఉంది కదమ్మా, ఇది ప్రాజెక్ట్ అంటున్నాను, ఇదేమో అప్లికేషన్ అంటున్నాను. మరి ఈ అప్లికేషన్ అనేది దేనిలో వర్క్ అవ్వాలి? ప్రాజెక్ట్లో వర్క్ అవ్వాలి. ప్రాజెక్ట్లో వర్క్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? కాన్ఫిగరేషన్ చేయాలి. ప్రాజెక్ట్లో వర్క్ అవ్వాలంటే ఏం చేయాలి? కాన్ఫిగరేషన్ చేయాలి. సో ఇక్కడ కాన్ఫిగరేషన్ ఎలా చేస్తున్నాను? ఇక్కడ అప్లికేషన్ కాన్ఫిగరేషన్లో సో 5.1 పాయింట్ ఏంటంటే, సో ఫస్ట్ వన్ ఎడిట్ settings.py. ఎక్కడ ఉంటుంది మరి settings.py? అవైలబుల్ ఇన్సైడ్ ప్రాజెక్ట్ ఫోల్డర్. ఓకేనా? ప్రాజెక్ట్ ఫోల్డర్ నేమ్ ఏంటి? ఐఆర్సిటిసి. ప్రాజెక్ట్ ఫోల్డర్ ఐఆర్సిటిసి అనే ఫోల్డర్లో settings.py ఉంటుంది. ఆ settings.py అని మీరు ఎడిట్ చేయండి. ఎడిట్ settings.py అవైలబుల్ ఇన్సైడ్ ప్రాజెక్ట్ ఫోల్డర్. సో ఎక్కడ ఉంటుంది మనకు? ఐఆర్సిటిసిలో ఇక్కడ ఉందా settings.py? ఓకేనా? లాస్ట్లో క్లియర్గా స్ట్రక్చర్ ఇస్తాను. చూడండి, ఇక్కడ ఓపెన్ చేసాం, మనం ఎడిట్ చేసుకున్నామా? ఎడిట్ విత్ ఐడి వెళ్ళి తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ యాప్స్ అని ఉందమ్మా, ఇన్స్టాల్ యాప్స్. సో ఇక్కడ మనం ఏం చేసుకోవాలి అంటే అప్లికేషన్ నేమ్ రాసుకోవాలి. అప్లికేషన్ నేమ్ ఏంటి? స్టూడెంట్ యాప్. ఎస్ క్యాపిటలా? ఎస్ అండ్ ఏ క్యాపిటల్. మ్యాస్టీజ్ రాయాలి ఇక్కడ. స్టూడెంట్ యాప్. సేవ్ అయిపోయింది, సేవ్ చేసేసాను. ఇది నేను పెడుతున్నాను ఇక్కడ. కాపీ, గో టు ద బ్రౌజర్. ఓకే, సో 5.2 సో write application name in installed apps. ఎగ్జాంపుల్ గా నేను ఇది పెడుతున్నాను. నేను ఓకేనా? ఇది ఎగ్జాంపుల్. ఎక్కడ? మన స్టూడెంట్ యాప్లో నేను పెట్టేశాను. రైట్, సౌండ్ వస్తుంది. ఎక్కడ ఇంట్రెస్ట్ లేదా? లాస్ట్ బెంచెస్ ఎవరికి ఇంట్రెస్ట్ లేనట్టుంది. చూడండి తర్వాత నెక్స్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయిపోయింది. ఏంటి? అప్లికేషన్ క్రియేట్ చేసాము, ప్రాజెక్ట్ క్రియేట్ చేసాము, ప్రాజెక్ట్లో అప్లికేషన్ కాన్ఫిగరేషన్ చేశాను. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇప్పుడు మనం రన్ చేద్దామా? రన్ చేస్తే రన్ అవుతుందా చూద్దాం ఒకసారి. ఎక్కడుంది? ఎస్, ఇక్కడే కదా. అగైన్ రన్ చేయాలని సింటాక్స్ సేమ్ సింటాక్స్, manage.py రన్ సర్వర్ అంటే అయిపోతుంది. manage.py సేమ్ లొకేషన్లో ఉండాలి మనం, ఎందుకంటే జస్ట్ మేనేజ్ ఫైల్ రన్ చేస్తున్నాము. ఇక్కడ కూడా చూడండి, ఇదే పోర్ట్ నెంబర్లో వర్క్ అవుతుందమ్మా. 8000 పోర్ట్ నెంబర్. మార్నింగ్ ఏ పోర్ట్ నెంబర్లో వర్క్ అయింది? సర్వర్ 5000లో వర్క్ అయింది కదా. సో కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయగానే ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిపోయింది. చూడండి ఏమంటుంది మనకు? ద ఇన్స్టాల్డ్ వర్క్ సక్సెస్ఫుల్లీ, కంగ్రాచులేషన్స్. ఓకేనా? మీకు ఇప్పటివరకు డిజాంగో ఇన్స్టాలేషన్స్ అయిపోయింది.
మనకి కంగ్రాట్స్ చెప్పింది. బట్ మన ఫ్లాస్క్ ఏం చెప్తుంది? ద యూఆర్ఎల్ వాజ్ నాట్ ఫౌండ్ అని చెప్తుంది అనమాట కదా. సో ఇక్కడనేమో మనకు డిజాంగో సక్సెస్ఫుల్ అని చెప్పేసి కంగ్రాచులేషన్ చేస్తుంది, రైట్. సో సేమ్ ఇక్కడ ఇప్పుడు నేను 5.0 అని ఇచ్చాను అనుకోండి, మనకు ఎక్కడికి వెళ్తుంది? ఫ్లాస్క్లో ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఓపెన్ అవ్వాలని రాసుకుంటున్నాం కదా. మరి ఇక్కడ నాకు 8.0 ఉంది. 8.0 అయినా 5.0 అయినా రెండు మనము ఫైనల్ ఏమేంటి? వితౌట్ పాసింగ్ ఎనీ పాత్ నేమ్ వి మస్ట్ ఓపెన్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఓపెన్ అవ్వాలి. ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ హోమ్ పేజ్, ఓకేనా. సో అక్కడ మనము ఇందాక ఫ్లాస్క్ చేసాం కదా, ఫ్లాస్క్లో ఇది దీన్ని ఏమంటా నేను? ఫ్లాస్క్లో ఇదేంటిది? యూఆర్ఎల్ కదా, ఓకేనా. యూఆర్ఎల్ అంటే నేను ఇప్పుడు 6th పాయింట్ ఏం పెట్టుకున్నామా? టెంప్లెట్స్ కాన్ఫిగరేషన్ అని రాస్తున్నాను. టెంప్లెట్ కాన్ఫిగరేషన్, ఇది గుర్తుపెట్టుకోండి. టెంప్లెట్ కాన్ఫిగరేషన్ తర్వాత ఇప్పుడు ఇది ఒక యూఆర్ఎల్. ఈ యూఆర్ఎల్ ఓకే, ఇది యూఆర్ఎల్ కదా. సో ఈ యూఆర్ఎల్ మనకి ఏంటి? నేను ఇప్పుడు ఇక్కడ ఇండెక్స్ ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా అక్కడ ఏం మ్యాచ్ అవుతుంది మనకు? యాప్ డాట్ రూట్లో మన పాత్ అనేది మ్యాచ్ అవుతుంది కదా. అంటే నథింగ్ బట్ ఏంటి? మనకు యూఆర్ఎల్ అనేది మ్యాచ్ అవుతుంది, యూఆర్ఎల్ మ్యాచ్ అవుతుంది. సో యూఆర్ఎల్ మ్యాచింగ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే సేమ్ మనం ప్రాజెక్ట్లోనే ప్రాజెక్ట్ ఫోల్డర్లోనే యూఆర్ఎల్స్ ఉంటాయి అన్నమాట. ఇది ప్రాజెక్ట్ ఫోల్డర్ కదా, యూఆర్ఎల్స్ ఉన్నాయా? యూఆర్ఎల్స్ ఉంటాయి. సో ఫైనల్ ఏమంటే మనం ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఓపెన్ చేసుకోవాలి. ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి? టెంప్లెట్స్లో ఉంటాయి. టెంప్లెట్ ఫోల్డర్ ఉందా మరి మనకు? ఇక్కడ ఉందా? లేదు కదా. మనం టెంప్లెట్ ఫోల్డర్ క్రియేట్ చేయాలి, ఓకేనా. సో దాన్ని మనము టెంప్లెట్ కాన్ఫిగరేషన్ ఎలా చేస్తామో చూడండి. సో 6.1 ఓకేనా. సో క్రియేట్ ఏ టెంప్లెట్ ఫోల్డర్. మీకు ఫ్లాస్క్లో టెంప్లెట్స్ అని ఉండాలి అని అన్నాం కదా. సో టెంప్లెట్ ఇక్కడ మనం టెంప్లెట్ ఉండొచ్చు, టెంప్ ఉండొచ్చు, టెంప్లెట్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఓకేనా. ఎందుకంటే దీన్ని మనమే కాన్ఫిగరేషన్ చేస్తున్నాము. సో మనం లాస్ట్ క్లాస్లో ఏంటి? మనం ఫ్లాస్క్లో మొబైల్ ఛార్జింగ్ పెట్టడం వల్ల చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. నేను అరుస్తుండే. లాస్ట్ క్లాస్లో మనం మాట్లాడుకుంది ఏంటంటే టెంప్లెట్స్లో టెంప్లెట్స్ అనేవి ఉండాలి. ఆ టెంప్లెట్స్ అనేది ప్రీ డిఫైన్డ్ అనమాట. ఇప్పటివరకు మీరు యూజ్ చేసినవన్నీ కూడా ప్రీ డిఫైన్డ్. ఫ్లాస్క్లో అంతా కూడా ప్రీ డిఫైన్డే, మనం ఎక్కడ మాన్యువల్ ఆపరేషన్ చేయట్లేదు, రైట్. సో ఇక్కడ మనం మాన్యువల్ ఆపరేషన్ చేస్తున్నాం. చూడండి, నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఏ నేమ్తో? టెంప్లెట్ నేమ్తో. ఎందుకంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. అక్కడ నా నేమ్ అనే పెట్టుకోవచ్చు, బట్ టెంప్లెట్స్ అంటే ఎవరికైనా అర్థమవుతుంది. అందుకే మనకు జావాలో అయినా ఎక్కడైనా మనకు నేమింగ్ కన్వెన్షన్స్ అని ఉంటాయి. ఉన్నాయా నేమింగ్ కన్వెన్షన్స్? ఏంటి ఎగ్జాంపుల్ చెప్పండి. నేమింగ్ కన్వెన్షన్స్లో ద ఎవ్రీ మెథడ్ ఫస్ట్ లెటర్ షుడ్ బి అ స్మాల్, ఫ్రమ్ ద సెకండ్ వర్డ్ ద ఫస్ట్ లెటర్ మస్ట్ బి క్యాపిటల్. ఇది ఒక నేమింగ్ కన్వెన్షన్. తర్వాత ఇన్ ద క్లాస్ నేమ్ ఎవ్రీ వర్డ్ ఫస్ట్ లెటర్. డేటా ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవర్, మేనేజర్, every word first letter must be the capital. To if you want to define a class, if you want to define any constant variable, all words must be capital కదా. ఇవన్నీ కూడా నేమింగ్ కన్వెన్షన్స్ అనమాట. ఎందుకు అంటే సో చూసిన వాళ్ళకి ఈజీగా అర్థం అవడానికి. ఇది క్లాసు, ఇది మెథడ్, ఇది కాన్స్టెంట్ వేరియబుల్ అని అర్థమైందా? రైట్. సో ఇప్పుడు టెంప్లెట్ అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను, ఎందుకంటే ఎవరు చూసినా కూడా టెంప్లెట్స్లో HTMLs ఉంటాయి అని అర్థమవుతుంది, రైట్. Create a template folder along with the manage.py file. ఏమన్నా నేను? క్రియేట్ ఏ టెంప్లెట్ ఫోల్డర్ along with the manage.py file. ఎక్కడుంది manage.py ఫైలు? ఏ ఫోల్డర్లో ఉంది? అప్లికేషనా ప్రాజెక్ట్ ఫోల్డరా? ఇప్పుడు ఇది కూడా రాయమని నన్ను ఇండైరెక్ట్గా చెప్తారు. అవైలబుల్ ఇన్సైడ్ ప్రాజెక్ట్ ఫోల్డర్. The project folder is IARCDC. Here మనము create a template folder which is available along with the manage.py. It is manage.py is available in the IARCDC. అంటే nothing but ఏంటి అంటే create a template folder along with the manage.py. ఇదంతా ఎందుకు? ఓకేనా. manage.py ఎక్కడ ఉంది? సింపుల్గా IARCDCలో ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలి? సో టెంప్లెట్ ఫోల్డర్ అనేది మీరు ఇష్టం, మీరు క్రియేట్ చేయండి. ఎక్కడ? ఈ manage.py ఎక్కడ ఉంటుందో అక్కడ. ఫోల్డర్ నేమ్ టెంప్లెట్.
టెంప్లెట్స్ కాదు, టెంప్లెట్. టీ స్మాల్ క్యాపిటల్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీనిలో ఏముండాలి మనకు? HTML ఫైల్స్ ఉండాలి. HTML ఫైల్స్ కదా, కాపీ చేసుకుంటున్నాను. మార్నింగ్ కాపీ చేసుకొని index.html కాపీ చేసుకొని IRCTC టెంప్లెట్లో పెట్టుకుంటున్నాను నేను. ఓకేనా? టెంప్లెట్లో పెట్టుకున్నాను. మరి ఇప్పుడు టెంప్లెట్లో పెట్టుకోగానే మనకు వచ్చేసిందా? వస్తుందా? రాదు. మనం ఏం చేయాలి? టెంప్లెట్ కాన్ఫిగరేషన్ చేయాలి. అంటే చూడండి, ఇక్కడ టెంప్లెట్స్ అని ఎక్కడ ఉందమ్మా? ఇక్కడ కదా. సో ఇప్పుడు ద సెకండ్ పాయింట్, సారీ 6.2లో 6.2లో ఏమన్నా నేను? సో క్రియేట్ ఆల్ HTML ఫైల్స్, create all HTML files inside templates folder. టెంప్లెట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మన HTML ఫైల్ నేమ్ ఏంటి? HTML ఫైల్ నేమ్ index.html అనే ఫైల్ అమ్మా. ఇక్కడ టెంప్లెట్ ఫోల్డర్లో నేను పేస్ట్ చేసుకున్నాను. మీకు కనిపించట్లేదా? index.html ఎక్కడ? టెంప్లెట్ ఫోల్డర్లో index.html పేస్ట్ చేసుకున్నాను నేను, క్రియేట్ చేసుకున్నాము. ఓకేనా? క్రియేట్ చేసిన తర్వాత నేను ఏమంటున్నాను ఇప్పుడు 6.3 ఎవరికైనా గుర్తుకుందా? 6.3లో నెక్స్ట్ ఏంటి? క్రియేట్ ఏ టెంప్లెట్ డైరెక్టరీ, విత్ ద హెల్ప్ ఆఫ్ బేస్ dir, అంటే బేస్ డైరెక్టరీ. విత్ ద హెల్ప్ ఆఫ్ బేస్ డైరెక్టరీ హెల్ప్ తీసుకొని మనము టెంప్లెట్ డైరెక్టరీ క్రియేట్ చేయండి. అంటే టెంప్లెట్ డైరెక్టరీ ఏంటమ్మా? ఇది కదా. సో ఇక్కడ వరకు అంటే ఇంకో ఇది టెంప్లెట్ డైరెక్టరీ అనమాట. ఇది టెంప్లెట్ డైరెక్టరీ కదా. సో ఇది క్రియేట్ చేయండి అంటున్నాము. అంటే ఇక్కడ మనకు ఎక్కడ క్రియేట్ చేయాలి? విత్ ద హెల్ప్ ఆఫ్ బేస్ డైరెక్టరీ, అగైన్ అవైలబుల్ ఇన్సైడ్ settings.py ఫైల్ కదా. సో అగైన్ settings.py ఫైల్ ఎడిట్ చేశాను నేను. ఇక్కడ బేస్ డైరెక్టరీ అని ఉందా? ఇక్కడ నేను temp dir ఈక్వల్ టు os.path.join, అంటే బేస్ dir కి. బేస్ dir అంటే ఏం లేదమ్మా, సింపుల్గా ఇదేమో బేస్ dir, ఇదేమో బేస్. ఓకేనా? సో దీనికి నేను ఏం చేస్తున్నాను? దీనిలోనే మనం ఏమి యాడ్ చేసుకున్నాము? దీనికి /టెంప్లెట్స్ కదా, టెంప్లెట్స్. సో అందుకని ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే దీనికి ఇది జాయిన్ చేస్తున్నాను అంతే. టెంప్లెట్ అనేది జాయిన్ చేస్తున్నాను. అర్థమైందా? సో ఏ మెథడ్? వాటికి మెథడ్స్ ఉంటాయి కాబట్టి మెథడ్ ఓరియంటెడ్లో నేను యాడ్ చేస్తున్నాను. ఏంటది? os.path.join దేనికి? బేస్ dirకి కామా టెంప్లెట్కి నేను ఏం చేశాను? పాత్ డైరెక్టరీ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నా. ఓకేనా? ఈ డైరెక్టరీని మనము ఎక్కడ పెట్టుకోవాలి అంటే ఇక్కడ లిస్ట్ ఆఫ్ డైరెక్టరీస్ ఉన్నాయా టెంప్లెట్స్లో? లిస్ట్ ఆఫ్ డైరెక్టరీలో పేస్ట్ చేసుకోవాలి. అర్థమైందా? ఏం చేస్తున్నాం మనము? ఇక్కడ తీసుకొని నథింగ్ బట్ మనం బేస్ డైరెక్టరీస్ క్రియేట్ చేసుకున్నాము విత్ ద హెల్ప్ ఆఫ్ బేస్ dir. ఇక్కడ రాస్తున్నాను చూడండి, బేస్ dir os.path ఇది ఆల్రెడీ ఉంది. సో దీనికి మనం ఏం చేస్తున్నాము? ఈ టెంప్లెట్ అని యాడ్ చేసుకొని సో 6.4 ఏం చేస్తున్నా నేను? పేస్ట్ టెంప్లెట్ డైరెక్టరీ. నథింగ్ బట్ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. temp dir ఇన్సైడ్ టెంప్లెట్స్ లిస్ట్ ఆఫ్ డైరెక్టరీస్, టెంప్లెట్స్ బ్లాక్ temp dir inside templates block. So inside ఏంటది? డైరెక్టరీస్ here. ఓకే. సో
సో ఎగ్జాంపుల్గా నేను ఏం చేస్తున్నాను, టెంప్లెట్స్, లిస్ట్ ఆఫ్ టెంప్లెట్స్. ఓకే, ఇలా. ఇప్పుడు నేను నేను చేస్తూ మీరు చేయాలి అనుకుంటే రాదు. ఒకసారి వినండి, విన్న తర్వాత చేద్దు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామో ఫస్ట్ పాయింట్ చూడండి, క్రియేటెడ్ టెంప్లెట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాము. దానిలో HTML ఫైల్స్ పెట్టుకున్నాము. HTML ఫైల్స్ పెట్టుకొని మనం ఏం చేస్తున్నాము, టెంప్లెట్ DIR డైరెక్టరీ అని క్రియేట్ చేయాలి. డైరెక్టరీ క్రియేట్ చేయాలంటే ఇది నా ఫస్ట్ డైరెక్టరీ, మన ప్రాజెక్ట్ డైరెక్టరీ. ఈ ప్రాజెక్ట్ డైరెక్టరీకి మనం టెంప్లెట్స్ అనేది యాడ్ చేయాలి. సో దానికి ఇక్కడ నేను ప్రోగ్రామటికల్గా యాడ్ చేస్తున్నాను. అంటే os.pass.join, ఇది మనకు మెథడ్. జాయిన్ మెథడ్ ఏం చేస్తుందంటే ఈ రెండింటిని జాయిన్ చేస్తుంది. ఫైనల్గా వచ్చేది ఏంటి, ఇది. ఓకేనా, ఇదేమో ఇది బేస్ DIR అంటేనేమో ఇక్కడ. తర్వాత మనకు ఫైనల్గా వచ్చేది ఇది, ఈ డైరెక్టరీని మొత్తం నేను ఇలానే తీసుకెళ్ళి ఇక్కడ పెట్టకుండా ఏం చేస్తున్నా అంటే దీన్ని ఇక్కడ టెంప్లెట్ DIRకి యాడ్ చేసుకొని ఇక్కడ పెట్టేస్తున్నాను. ఓకేనా, సో ఇక్కడ పెట్టిన తర్వాత టెంప్లెట్స్ మాత్రమే చేద్దాము. తర్వాత మనం స్టాటిక్ అయిన తర్వాత టెంప్లెట్ DIR కాన్ఫిగరేషన్ అయిపోయింది. ఇప్పుడు URL వస్తుందా మనకు, వస్తుందా, రావట్లేదు. టెంప్లెట్ కాన్ఫిగరేషన్ కూడా అయిపోయింది కదా, మన URL రావాలి కదా. అంటే ఇక్కడ మనము URL పాత్స్ అని డిఫైన్ చేయాలి. ఏంటది, URL పాత్ డిఫైన్ చేయాలి. అంటే ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఏమిస్తున్నాను, సంథింగ్ లైక్ ABC ఇక్కడ ఇచ్చాను. ఏమొచ్చింది మీకు, ఈ ఎర్రర్ మీరు చదవాలమ్మా. ఎర్రర్ చాలా ఇంపార్టెంట్ మనకు వచ్చేటివి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చదవండి ఒకసారి, మనకు ఏమర్థం అవుతుంది. పేజ్ నాట్ ఫౌండ్, ఏ పేజ్ పాత్ నేమ్ ఏమి ఇచ్చాను నేను, ABC అనేది ఏంటి మనకు, ABC ఇస్ ద పాత్ నేమ్. మనకి ABC అంటే ఇది కంప్లీట్గా ఏమవుతుంది, కంప్లీట్గా URL అవుతుంది. ఆ URL లో పాత్ నేమ్ ABC ఇచ్చాను. సో ఇక్కడ మనం నెక్స్ట్ పాయింట్ ఏమంటున్నాము, గెట్ మెథడ్. మీరు ప్రాసెస్ చేస్తుంది గెట్ మెథడ్. తర్వాత రిక్వెస్టెడ్ URL ఏది అంటే ఇది మీ రిక్వెస్టెడ్ URL. సో దీనిలో ఏం చేస్తున్నాం చూడండి, యూజింగ్ ద URLs కాన్ఫిగరేషన్ డిఫైన్డ్ ఇన్ ఎక్కడ IRCTC అంటే ఏంటమ్మా, ప్రాజెక్ట్ నేమ్ కదా. ప్రాజెక్ట్ నేమ్ లో URLs అంటే ఏంటి మరి, ఫైల్ నేమ్. URLs అనేది ఏంటి మనకు, ఫైల్ నేమ్. ఇక్కడ IRCTCలో ఫైల్ నేమ్ ఉందా మనకు, చూడండి IRCTCలో ఏ ఫైల్ ఉంది, URLs. ఇక్కడ అదే చెప్తుంది అన్నమాట. ఏమన్నా అంటే URLs డిఫైన్డ్ ఇన్ ద IRCTC URLs పేజ్ లో Django tries to ట్రైడ్ దీస్ URL ప్యాటర్న్ ఇన్ దిస్ ఆర్డర్. సో మనకు Django అనేది ప్యాటర్న్ అనేది ఈ ఆర్డర్లో తీసుకుంటుంది. ఓకే, బట్ ద కరెంట్ పాత్ అంటే ఏది మరి, ఇది కరెంట్ పాత్ కదా. దీనిలో పాత్ నేమ్ ఏంటి, ABC డిడ్ నాట్ మ్యాచ్. పాత్ ఏంటి, ABC డిడ్ నాట్ మ్యాచ్ ఎనీ ఆఫ్ దీస్. హౌ మెనీ ఆర్ దేర్, ఓన్లీ వన్ ఉంది. దానిలో ఏదానికి మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్తుంది. సరే పోనీ నేను కిషన్ అని ఇస్తున్నాను. ఎక్కడ చేంజ్ అయింది, ఏ పేజ్కి వెళ్ళింది, మళ్ళీ అగైన్ ఏ పేజ్కి వెళ్ళింది, ఏ పేజ్లో ఉంది. ఇప్పుడు నేను కిషన్ అని ఇచ్చానమ్మా, ఏ పేజ్లో ఉంది ఇక్కడ URL కాన్ఫిగరేషన్ డిఫైన్డ్ ఇన్ IRCTC URL. శ్రీదేవి ఏ పేజ్, ఏం మారుతుంది, శ్రీదేవి మారు. ఇందాక ఏముంది, నా నేమ్ ఉంది. ఇందాక అంతకుముందు ఏముంది, అంటే పాత్ నేమ్ ఒకటి మారుతుంది, కానీ ప్రతిసారి ఎక్కడికి వెళ్తుంది రిక్వెస్ట్, URLs. ఇప్పుడు నేను ఇక్కడ ఏం నేమ్ ఇవ్వట్లేదు అంటే మీనింగ్ ఏంటి, ఎంప్టీ నేమ్ ఇస్తున్నాం అని కదా. ఎంప్టీ నేమ్ ఇస్తున్నాము. ఒకవేళ మనం నేమ్ ఇస్తే అది ప్రతి ఒక్క నేమ్ కూడా, ప్రతి ఒక్క URL కూడా ఏ పేజ్కి వెళ్తుంది, ప్రాజెక్ట్లో ఉన్న URLs పేజ్కి వెళ్తుంది. ఏ పేజ్, ప్రాజెక్ట్లో ఉన్న URLs పేజ్, దట్ ఈస్ IRCTCలో ఉన్న URLస్కి వెళ్తుంది. ఆ URLస్లో ఎన్ని URLs డిఫైన్ అయి ఉన్నాయి ఇప్పటి వరకు, ఓన్లీ 1 URL మాత్రమే డిఫైన్ ఉంది, దాని పేరు అడ్మిన్. బట్ మనం సెర్చ్ చేస్తున్న నేమ్ ఏంటి, కిషను. మ్యాచ్ అవుతుందా, మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు నేను అడ్మిన్ అని ఇస్తాను, మరి అడ్మిన్ ఇస్తే మ్యాచ్ అవుతుందా చూడండి. అడ్మిన్ ఏమంటుంది, నో సచ్ Django ఫైల్ సెషన్ ఫైల్ అంటుంది, బట్ మ్యాచ్ అయింది. ఓకేనా, చూస్తారా.
python manage dot migrate. Done. Come back, give admin. Yes, మ్యాచ్ అయిందా? మ్యాచ్ అయిపోయింది కదా, అంటే ఉన్నది ఒకటే కాబట్టి ఒకదాని మ్యాచ్ అయిపోయింది. బట్ మనం ఇచ్చేది ఈ అడ్మిన్ ప్రీ డిఫైన్డ్, ఇది అంతా కూడా అడ్మిన్ అనేది ప్రీ డిఫైన్డ్. మనం అప్లికేషన్, మన ఓన్ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాం కదా, మన ఓన్ పాత్రలు ఉంటాయి కదా, ఆ పాత్ మ్యాచ్ అవ్వాలి. అంటే నేను ఇప్పుడు ఎక్కడ యూఆర్ఎల్ని డిఫైన్ చేయాలి? నేను ఐఆర్సిటిసిలో యూఆర్ఎల్స్ పేజ్లో మనం యూఆర్ఎల్స్ డిఫైన్ చేయాలి. ఒక యూఆర్ఎల్కేనా, లేదంటే ప్రతి ఒక్క యూఆర్ఎల్కేనా? అంటే ఎవ్రీ యూఆర్ఎల్కి కూడా ఫస్ట్ రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్తుంది? ఐఆర్సిటిసిలో ఉన్న యూఆర్ఎల్స్ పేజ్కి వెళ్తుంది. అది ఐఆర్సిటిసి కానీ లైబ్రరీ మేనేజ్మెంట్ కానీ ప్రాజెక్ట్లో ఉన్న యూఆర్ఎల్ పేజ్కి వెళ్తుంది. అర్థమైందా? ప్రాజెక్ట్లో ఉన్న యూఆర్ఎల్ పేజ్కి వెళ్తుంది. నేను యూఆర్ఎల్ పేజ్ ఓపెన్ చేస్తున్నాను. ఇగో రైట్ క్లిక్, షో మోర్ ఆప్షన్స్, ఎడిట్ విత్ ఐడిఎల్. చూడండి ఇక్కడ ఏమంటుంది? పాత్ ఉందా? ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా మా పాత్, అందుకని ఈ పాత్ మ్యాచ్ అవుతుంది అనమాట. ఇగో ఇప్పుడు చూడండి, నేను క్లియర్గా రాస్తున్నాను. ఒకవేళ పాత్ ఎంటీగా ఉంటే, ఎంటీ ఉందా? ఎంటీ లేదంటే మనం నేమ్ పెట్టుకుందాం, ఏదైనా నేమ్ పెట్టుకుందాం. నేను సమ్ ఇండెక్స్ అనే నేమ్ పెట్టుకుంటున్నాను. పాత్ నేమ్ ఏంటి ఇక్కడ? ఇండెక్స్. ఒకవేళ ఈ పాత్కు యూఆర్ఎల్ నుంచి వచ్చే పాత్ మ్యాచ్ అయితే, ఇందాక మనం అడ్మిన్ అని ఇస్తే మ్యాచ్ అయింది కదా, సో అలానే ఇక్కడ పాత్కు ఇండెక్స్ మనం యూఆర్ఎల్ నుంచి వచ్చే పాత్ మ్యాచ్ అయితే నేను ఎక్కడికి వెళ్ళాలని రాస్తున్నాను తెలుసా? వ్యూస్లో హోమ్ అనే ఒక మెథడ్ ఉంటుంది, ఆ మెథడ్ని కాల్ చేయమని రాస్తున్నాను. ఏమంటే వ్యూస్లో ఒక మెథడ్, ఆ మెథడ్ని కాల్ చేయమని రాస్తున్నాను. ఈ వ్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్? ఫ్రమ్, మళ్ళీ ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పాలి కదా. ఇగో స్టూడెంట్ యాప్లో నుంచి వ్యూస్ వస్తాయి. ఆ వ్యూస్లో ఉన్న హోమ్ అనేది కాల్ చేయండి చెప్తున్నాను. ఏమని చెప్తున్నాను? ఫస్ట్ రిక్వెస్ట్ అనేది ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చాక ఇది మ్యాచ్ అయితే ఆ రిక్వెస్ట్ అనేది వ్యూస్కి వెళ్తుంది. ఆ వ్యూస్లో హోమ్ను కాల్ చేస్తుంది. ఈ వ్యూస్ మరి ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్పాలి కదా. ఓకేనా? మేము ఇక్కడ చెప్పింది చూడండి, అడ్మిన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? django.contrib నుంచి వచ్చింది చెప్పింది క్లియర్గా. మరి మనం కూడా చెప్పాలి కదా, వ్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? స్టూడెంట్ యాప్లో నుంచి వస్తున్నాయి. స్టూడెంట్ యాప్లో ఇప్పుడు ఏ ఫైల్ ఉంటుంది? వ్యూస్లో ఏ మెథడ్ ఉంటుంది? హోమ్ మెథడ్. వెరీ గుడ్. నా ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ వ్యూస్, సారీ స్టూడెంట్ యాప్. స్టూడెంట్ యాప్లో ఉందా వ్యూస్? వ్యూస్ ఉందా? వ్యూస్లో ఇప్పుడు ఏ మెథడ్ ఉండాలి? ఏ మెథడ్? హోమ్ మెథడ్. నా గోయింగ్ టు ద ఎడిట్. ఉందా? ఉందా? లేదు. మనం ఏం చేయాలి ఇప్పుడు? డిఫైన్ చేయాలి. డిఫైన్ హోమ్. ఏం తీసుకోవాలి? రిక్వెస్ట్ తీసుకోవాలి. రిటర్న్ రెండర్ రిక్వెస్ట్ పాస్ చేస్తుంది. ఎక్కడికి? index.html. index.htmlకి రిక్వెస్ట్ పాస్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. index.html ఎక్కడ ఉంది? అగైన్ టెంప్లెట్స్లో ఉంది. index.html ఎక్కడ ఉంది? టెంప్లెట్స్లో ఉంది. రైట్. గోయింగ్ టు ద బ్రౌజర్. ఎక్కడ ఏ నేమ్తో కాల్ చేస్తే మనకు మ్యాచ్ అవ్వాలి? ఇండెక్స్ నేమ్తోనే. కిషన్ నేమ్తో మ్యాచ్ చేస్తున్నాను. మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ అవ్వట్లేదు. సో ఇండెక్స్ మ్యాచ్ అయిందా? మ్యాచ్ అయిందా? మ్యాచ్ అయింది. బట్ ఏంటంటే ఇక్కడ మనకు హెచ్టిఎంఎల్ పేజెస్లో స్టాటిక్ ఫైల్స్ కాన్ఫిగరేషన్ డిఫరెంట్గా ఉంటుంది. సో డీజాంగోలో డిఫరెంట్గా ఉంటుంది, మనకు ఫ్లాస్క్లో డిఫరెంట్గా ఉంటుంది. అందుకని ఎర్రర్ వచ్చింది. చూడండి ఎక్కడ వచ్చింది ఎర్రరు? స్టాటిక్ కాన్ఫిగరేషన్ ఉందా? సో వీటిలో ఎర్రర్ వచ్చింది కాబట్టి నేను తీసేస్తున్నాను. డన్. ఇప్పుడు మీకు ఏమి ఇవి ఓపెన్ అవ్వవు. ఓకేనా? ఇమేజెస్ ఓపెన్ అవ్వవు. స్టాటిక్ కాన్ఫిగరేషన్ తర్వాత చెప్తాను. ఇప్పుడు చెప్పిన అనుకునే హెడేక్ అవుతుంది. ఇంకోటి చెప్తే పడుకొని పోతారు అందరు. అదే జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్. ఓకేనా? వచ్చిందా? సో index.html కెన్ సీ. సో ఇప్పుడు నేను డిలీట్ చేస్తున్నాను. పాత్ మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ అవ్వట్లేదు. స్లాష్ index.ht ఇండెక్స్ అని ఇస్తే వస్తుంది. ఓకేనా? బట్ ఏ యూజర్ కూడా ఇప్పుడు డెవలపర్ కాబట్టి మన కోడ్ ఎలా రాసామో తెలుస్తుంది. యూజర్కి ఓన్లీ ఆ యూఆర్ఎల్ ఇస్తే రావాలి. అందుకని ఏం చేస్తాను నేను ఆల్వేస్ ఇక్కడ
నేను యూఆర్ఎల్ ఏం చేస్తాను, యూఆర్ఎల్లో ఇది ఎంటీగా పెడతాను అనమాట. ఎంటీ పాత్ ఎంటీగా పెడితే ఏమవుతుంది మనకు, ఇక్కడ ఇండెక్స్ అని ఇవ్వాల్సిన అవసరం లేదు. వచ్చిందా ఇప్పుడు? పాత్ మ్యాచ్ అయిందా? అది. సో నేను 2 ఇస్తాను, మీరు ఏమైనా కన్ఫ్యూజ్ అయితే ఏదైనా యూజ్ చేసుకోండి. ఇండెక్స్ ఇచ్చినా సేమ్ పేజ్ రావాలి, ఎంటీగా ఉన్నా సేమ్ పేజ్ రావాలి. ఓకేనా? రైట్ రైట్. సో ఇప్పుడు ఒక స్ట్రక్చర్ రాస్తాను నేను, ఈ స్ట్రక్చర్ నోట్ చేసుకొని మీరు డెవలప్మెంట్ స్టార్ట్ చేయండి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూ అవ్వనా? చేయండి. ఇది చేయడానికి మీకు సో చూడండి, ఐఆర్సిటీసీలో మనకి ఏముంది, ఒక ఫోల్డరు, ఇది ఒక ఫోల్డరు. దీనిలో మనకి ఏముంది, ఐఆర్సిటీసీ అనే ఇంకో ఫోల్డర్ ఉంది. దీనిలో ఏమేమి ఉన్నాయమ్మా ఐఆర్సిటీసీలో? దీనిలో దీంతో పాటుగా మనకి ఏముంది, స్టూడెంట్ యాప్, టెంప్లెట్ ఉంది కదా. తర్వాత కిందికి వస్తే దీనిలో manage.py ఫైల్ కూడా ఉంది. ఓకే, ఇవి ఫస్ట్ మనకు. సో దీనిలోకి వెళ్తే దీనిలో మనకు settings.py, urls.py అని ఉంటుంది. ఓకేనా? సో దీనిలోకి వెళ్తే మనకి ఏమున్నాయి, views.py ఉంది. ఓకేనా? సో దీనిలోకి వెళ్తే ఏముంది మనకు, index.html ఉంది. ఓకేనా? సో దీనిలో మనం ఏం చేసాం మరి, settings.pyలో దీనిలో ఏం చేసాము, ఫస్ట్ వన్ టెంప్లెట్ కాన్ఫిగరేషన్ చేసాము, టెంప్ dir అన్నాము, టెంప్లెట్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. సెకండ్ వన్ ఏం చేసాము, ఫస్ట్ అప్లికేషన్ కాన్ఫిగరేషన్ కదా. అప్లికేషన్ కాన్ఫిగరేషన్ అంటే ఇన్స్టాల్డ్ యాప్స్లో, దీనిలో మనకు ఇన్స్టాల్డ్ యాప్స్ అని ఉంటాయి. ఇన్స్టాల్డ్ యాప్స్లో లిస్ట్ ఆఫ్ ఇన్స్టాల్డ్ యాప్స్లో ఇక్కడ ఏమది, స్టూడెంట్ యాప్. ఎస్ కామా అయిపోయింది. సో దీనికి ముందు ఇంకా ఏమేమి ఉన్నాయి మనకు, సో కొన్ని ఎక్స్ట్రాగా ఉన్నాయి, అక్కడ పెట్టేశాను. అయిపోయిందా? తర్వాత ఇంకోటి ఏమంటున్నాం దీనిలో, ఇంకో ఏమున్నాయి, టెంప్లెట్ dir, నథింగ్ బట్ మనము టెంప్లెట్స్లో లిస్ట్ ఆఫ్ టెంప్లెట్స్, అవి కూడా ఈ లిస్ట్ ఆఫ్ టెంప్లెట్స్లో సో dirs ఉన్నాయి. ఇక్కడ టెంప్ dir పెట్టుకున్నాం. సో దీనికి ముందే ఇక్కడ మనం ఏం చేసుకున్నాము, టెంప్ dir ఈక్వల్ టు os.path.join ఆఫ్ బేస్ dir కామా టెంప్లెట్ అనేది తీసుకున్నాం ఫస్ట్. తర్వాత వచ్చేసి మనకి ఇన్స్టాల్డ్ యాప్స్. ఓకేనా? ఇన్స్టాల్డ్ యాప్స్ తర్వాత వచ్చేసి మనకు టెంప్లెట్స్. అయిపోయిందా? ఇది మనం ప్రజెంట్ చేసాం ఇక్కడ వరకు. ఓకే, తర్వాత చూడండి యూఆర్ఎల్లోకి వెళ్తున్నాను నేను. యూఆర్ఎల్స్లో మనం ఏం చేసుకున్నామమ్మా, యూఆర్ఎల్స్లో ఇక్కడ నేను రాసాను చూడండి, ఫ్రమ్ స్టూడెంట్ యాప్ ఇంపోర్ట్ వ్యూస్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఏమన్నా నేను యూఆర్ఎల్ ప్యాటర్న్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో యూఆర్ఎల్ ప్యాటర్న్స్లో ఈక్వల్ టు ఇక్కడ ఏంటి మనకు యూఆర్ఎల్ ప్యాటర్న్స్ పాత్ కదా, పాత్ ఈక్వల్టేనా, ఓకే. సో ఇక్కడ అంత ముందుకే మనకు
ఎక్స్ట్రాగా ఇంకొకటి ఉంది. ఓకే, ఇవి అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది? అది స్టూడెంట్ యాప్లోకి వెళ్తుంది. ఏంటది? ఇక్కడ ఏం రాసాం మనము? ఇది. సో index.html want to go out. రైట్, ఇది ప్యాటర్న్ సెలెక్ట్ మీరు నోట్ చేయండి అమ్మా. యాజ్ ఈజీగా ఇలానే నోట్ చేయండి, లేదంటే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. అనిపిస్తుందా? She got a certificate. Leave letter. Okay? Write down. ఆ స్ట్రక్చర్ నోట్ చేసుకోండి ఫస్ట్ నుంచా. టైం వేస్ట్ అవుతుందా? స్ట్రక్చర్ కూడా వద్దా? స్ట్రక్చర్ రాసుకుంటారు. ఏంటి స్ట్రక్చరా? చూడండి, స్ట్రక్చర్ నోట్ చేసుకోవద్దా వద్దా? అది కూడా